డాక్టర్ గారు, నేను సెక్స్లో ఒకసారి పాల్గొంటే మళ్ళీ పాల్గొనాలంటే 3 గంటల గ్యాప్ కావాలి. అలా కాకుండా అరగంటో గంటో గ్యాప్తో పాల్గొనే అవకాశం లేదా? మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఎందుకని ఈ గ్యాప్ వస్తుంది, ఒకసారి 2 ఎందుకు గ్యాప్ వస్తుంది ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దానికి హార్మోన్ ప్రభావం, నరాల సంబంధించిన ప్రభావం దీనివల్ల అవుతుంది. ఒకసారి అంటే ఎప్పుడైతే వీర్యం పడిపోతుందో వీర్యం పడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కువ క్వాంటిటీలో ప్రోలాక్టిన్ రావడం, ఎక్కువ క్వాంటిటీలో ఆక్సిటోసిన్ రావడం, అదే గొనాట్రోపిక్ ఇన్హిబిటరీ హార్మోన్ రావడం. వీటన్నిటి వల్ల వాటి ప్రభావం తగ్గడానికి టైం తీసుకుంటుంది కనుక మళ్ళీ వెంటనే పాల్గొనలేరు అని చెప్పాం. మరి దీన్ని మనం తగ్గించుకోవడం కుదరదా? ఎలా కుదురుతుంది? ఏ రకంగా కుదురుతుంది? దానికైనా మందులు వాడాలా అని అనుకుంటారు. అయితే ముఖ్యంగా మాత్రం దాన్ని చేయాలంటే, ఆ రకంగా జరగాలంటే, మనకు కావాల్సిన వాటి యొక్క ప్రభావం తగ్గించుకోవాలంటే దానికి ముఖ్యంగా కావాల్సినంటే ఎక్సర్సైజ్, వ్యాయామం. మీరు రోజు ఉదయం పూట వాకింగ్ చేస్తారు, ఆసనాలు వేస్తారు, రన్నింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, షటిల్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు. చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే మన ఈ హార్మోన్స్ ఒకసారి విడుదలైన తర్వాత ఏవి ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్, గొనాట్రోపిక్ హార్మోన్స్, ఇన్హిబిటర్స్ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత వాటి ప్రభావం త్వరగా తగ్గించడానికి మీ శరీరంలో కెమికల్ రియాక్షన్ జరగాలి. ఆ కెమికల్ రియాక్షన్ యాక్టివేట్ చేయడం కోసం మన ఎక్సర్సైజ్ చేసినట్టే శరీరంలో ఒక రకం మెటబాలిజం తేడా వస్తుంది. అంటే ఏంటి? దానికి కెమికల్ రియాక్షన్స్. దానికి బాడీ అంతా కెమికల్ రియాక్షన్ అండి, గుర్తుంచుకోండి. బాడీ మొత్తం మన శరీరం అంతా కెమికల్ రియాక్షన్స్. ఒకదాన్ని ఒక కెమికల్ పెంచితే ఇంకో కెమికల్ దాన్ని సప్రెస్ చేస్తుంది. ఒక రసాయనికం ఒక చర్యను పెంచితే ఇంకొక రసాయనం ఆ చర్యని అణుచుతుంది. ఇప్పుడు సెక్స్లో ఎరోజన్ కావాలంటే, కామోద్రేకం పెరగాలంటే మనం ఏం చెప్పాము? ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమిన్ కావాలి, ఆక్సిటోసిన్ కావాలి, సెరటిన్ కావాలి, ఎండార్ఫిన్స్ కావాలని చెప్పుకున్నాం. ఏది మంచి మూడ్ రావాలంటే సెక్స్లో ఎంజాయ్ చేయగలం. ఆ వచ్చిన తర్వాత ఈ ఆక్సిటోసిన్, వల్ల ప్రోలాక్టిన్, ఇవన్నీ మనిషి మళ్ళీ అవి తగ్గపోతే మనకి దాన్ని అణచడానికి బరువుడు కావాలి. అంచేత అణచడానికి ముందు ఏం చేస్తుంది? మనం ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ దానికి కావాల్సిన చెప్పాం కదా, ఒక రన్నింగ్ చేయడము, వాకింగ్ చేయడము, స్పీడ్గా వాకింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, టెన్నిస్ ఆడము, షటిల్ ఆడడము, వాలీబాల్ ఆడడం, ఫుట్బాల్ ఆడడం, ఉళ్ళల్లి సెట్లుగా చేసినట్లయితే మనం త్వరగా కొద్దిగా చేసి రోజు ఒక అరగంట గంట చేస్తే మాత్రం ఎవరికైతే మళ్ళీ గ్యాప్ ఎక్కువ ఉంటుందో ఒకదానికి ఒకసారి రండి, ఆ గ్యాప్ మరి 3 గంటల గ్యాప్ ఉంటుందని చెప్పాడు ఆయన. దానికి అరగంట గంట అవ్వాలంటే ఆయన రాజీ. ఇంకోటి ఏంటంటే ఇక కావాల్సిన మెయిన్కి మంచి కొంతమందికి ఒళ్ళు ఉంటుందండి, బాడీ వెయిట్, స్థూలకాయము, ఒబేసిటీ, వాళ్ళు కూడా వెంటనే చేయలేరు. అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో హార్మోన్స్ యాక్షన్లోకి వెంటనే రావు, అది గుర్తించండి. టెస్టోస్టిరాన్ హార్మోను సెక్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ యాక్షన్లోకి రాకుండా, సెక్స్ స్టిమ్యులేట్ రాకుండా ఈ కొవ్వు అణిచేస్తుంది. కొవ్వులో ఉన్న రసాయనికాలు, ఆ రసాయనిక చర్యల వల్ల టెస్టోస్టిరాన్ హార్మోను మన శరీరంలో అది రాకుండా, టెస్టోస్టిరాన్ హార్మోన్ పనిచేయకుండా చేస్తాయి. ఏం చేసింది? మన శరీరంలో ఉన్న కొవ్వు. అంచేత ఎవరికైతే ఒకసారి పనుందో మళ్ళీ ఒక పూటో ఒక రోజో కావాలనుకుంటున్నారో, అయితే 3 గంటలు 4 గంటలు కావాల్సి వస్తుందో, వాళ్ళు కాస్త ఒళ్ళు ఉన్నట్లయితే, స్థూలకాయ ఉన్నట్లయితే అది తగ్గడానికి కృషి. ఎలా తగ్గుతుంది? డైట్ కంట్రోల్. కొవ్వు ఎక్కువ తినకూడదు, అలాగే పిండి పదార్థాలు ఎక్కువ తినకూడదు, దుంపలు ఎక్కువ తినకూడదు, కొవ్వుని మాంసం తినకూడదు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. చేసినట్లయితే వాటి యొక్క ప్రభావం, ఆ హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. అంచేత ఏం చేయాలి? ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఎక్సర్సైజు, డైట్. ఆ డైట్ దేనికి? ఒళ్ళుందాకి తగ్గడం, స్థూలకాయ తగ్గడం. అలాగే 3 ఏంటి? మంచి ఆరోగ్యకరమైన ఆహారం, పళ్ళు, పాలు, గుడ్లు ఇవన్నీ తీసుకోవాలి, నట్స్. ఇవన్నీ చేస్తాయంటే మన శరీరంలో ఈ రసాయనిక చర్యలన్నింటిలో కూడా త్వరితగతిన చేసి అడ్జస్ట్ చేసేవాడు.
అంటే శరీరంలో ఎంజైమ్స్ యాక్షన్ అంతా కూడా జరగాలి. మీరు గుర్తించండి, చాలామంది ఇవన్నీ తిరిగి ఏంటి సింపుల్గా అనుకుంటారు. చాలా వెనకాల బాడీ అంతా కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్యలు. మన ప్రతి ఒక్క యాక్షను రసాయనిక చర్యలే. అన్ని రసాయనిక చర్యలు ప్రతి ఒక్కటి. మన తినది వంట పట్టాలు కూడా ఎంత రసాయనిక చర్యలు కావాలి. ఎన్నో ఒక మార్పులు జరుగుతుంది. మనం తిన్నది ఇలా తినేస్తున్నాం, మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అనేక రకాల రసాయనిక చర్యల వల్ల మనం తిన్న ఆహారం ఎనర్జీ కింద మారుతుంది. మన తిన్న ఆహారం ఎనర్జీ ఇవ్వాలంటే ఎన్ని రకాల రసాయన చర్యలు జరగాలి తెలుసా? ఆరోగ్య సెక్స్ చేయాలంటే కూడా అంత రసాయన చర్యలు రావాల్సిందే. హార్మోన్స్ యాక్షన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే సరిపోదు. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ యాక్షన్ రావాలంటే రసాయన చర్యలు. ఆ రసాయన చర్యలు అంటే ముందు ఒళ్ళు పని కాదు, మంచి ఆహారం కావాలి. ఆహారం ఉంటే ఆహారం ద్వారా ఈ ఎంజైమ్స్ అని కూడా చక్కగా ఉంటాయి. ఇక మూడోది ఏంటి, నాలుగోది ఏంటిగా మంచి ఆరోగ్యం. చక్కటి ఆరోగ్యం ఉండాలి, మంచి ఎనర్జెటిక్గా ఉండాలి. మంచి ఆరోగ్యం ఉన్నట్లయితే దాంతో చక్కగా మనం చేసేవారు. ఇంకా నాకు ఐదో పాయింట్ ఏంటంటే, మనకు కొంతమందికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ జబ్బుల్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. నాకు షుగర్ ఉందండి, నా 300 ఉందండి, 400 అండి, నాకు సెక్స్ చేయాలందండి అంటారు. అరే షుగర్ ఇది పెట్టుకుని యాక్షన్ ఎక్కడ చూస్తున్నాడు? అది గుర్తించాలి వీళ్ళందరూ. ఒక పక్క షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, సెక్స్ మచ్ చేయాలని తహత ఉంటుంది. తహతకి కోరిక ఆలోచన పడ్డానికి ఆలోచన బాగానే పుడతాయి బ్రెయిన్లో. శరీరంలో రసాయనిక చర్యలు జరగాలి కదా. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఆ రసాయన చర్యలన్నీ అడ్డుపడతాయి. షుగర్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అండి. షుగర్ ఉన్నట్లయితే రసాయన చర్యలు జరగవు. అంచేత ఫస్ట్ ఏం చేయాలి? షుగర్ని పూర్తిగా అదుపులో ఉంచుకొని డైట్ కంట్రోల్ చేయాలి. దాని తగ్గ మోతాదులో షుగర్ని తగ్గించే మందులు వేసుకోవాలి. ఓవరాల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. షుగర్ అదుపులో లేకపోతే మీరు ఎన్ని వయాగ్రాలు వేసుకున్నా, ఎన్ని ఇంకోటి వేసుకున్నా రిజల్ట్ కనబడదు. కంట్రోల్ ది డయాబెటీస్, అలాగే బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ప్రోలాక్టిన్, వీటన్నిటిని అదుపుంచుకోవాలి. అంచేత ఎక్కువసేపు మీరు చేయాలంటే ఈ రంగం మనకి జాగ్రత్తగా చేసినట్లయితే నాకు. అలాగే కొంతమందికి ఆల్కహాల్ తీసుకున్న అలవాటు ఉంటుంది, రోజు మద్యం పుచ్చుకుంటారు. లేదా కొంతమందికి ఏమో స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఇవన్నీ మానుకోవాలి. మానుకున్నట్లయితే అప్పుడు శుభ్రంగా. కొంతమందికి యాంగ్జైటీ, టెన్షన్ ఉంటుంది. ఆ యాంగ్జైటీ కూడా తగ్గించుకున్నట్లయితే అంత తగ్గగా ఉంటుంది. అంచేత జాగ్రత్తగా చేసుకుంటుంటే అవన్నీ చేసుకున్నట్లయితే వాళ్ళు తప్పకుండా వెంటనే పాల్గొనడానికి అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.